ఫ్రెండ్స్ చాలా మందికి ఉంటది. సోనీ ఫ్లాగ్‌షిప్ యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ ఉన్న వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్ కొనుక్కొని మ్యూజిక్ అట్లా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి. కానీ చాలా ఎక్స్‌పెన్సివ్ గదా! ఇప్పుడు మీరు వాళ్ళ లేటెస్ట్ మోడల్ 1000X M5 తీసుకోండి. 25,000-30,000 అట్లా కాస్ట్ ఉంటుంది. ఈవెన్ మీరు పాత మోడల్ 1000X M4, M3కెళ్ళినా 15,000-20,000 కాస్ట్ ఉంటాయి కాబట్టి చాలామంది ఎక్స్‌పెన్సివ్ అని చెప్పేసి ఇంకా కొనే ఐడియా డ్రాప్ చేసుకుంటా ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఈరోజు వీడియో మస్త్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే సోనీ చాలా రీజనబుల్ కాస్ట్‌లో, అంటే నేనైతే బడ్జెట్ అనే చెప్తాను. కొంతమంది అంటారు అది మీకు బడ్జెట్ ప్రైస్ అనిపిస్తుందా అని చెప్పేసి. అట్లా అని కాదు. సోనీ ప్రొడక్ట్స్ అందులో వైర్‌లెస్ యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ ఫీచర్ ఉన్న వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్ చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి కదా! ఆ రేంజ్‌లో ఇది లోయెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు. 10,000 లోపు కాస్ట్ ఉంది. సోనీ WH-CH720N మోడల్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్స్. ఇందులో కొన్ని మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఫ్లాగ్‌షిప్ లాంటి హెడ్‌ఫోన్స్ లాంటి లుక్స్ ఉండేసి, ఇంకా ఆడియో క్వాలిటీ అంటే ఇంకా నేను అన్బాక్స్ చేసి మీకు ఈరోజు ఈ వీడియోలో దాని బిల్డ్ క్వాలిటీ ఎట్లా ఉంది, దాని ఆడియో క్వాలిటీ మన 1000X M5, 1000X M4 అన్ని హెడ్‌ఫోన్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి వాటితోటి కంపేర్ చేసి దీని ఆడియో క్వాలిటీ ఎట్లా ఉంది అది కూడా మీకు చెప్తాను. అట్లనే ఇందులో ANC ఫీచర్ ఎంతవరకు ఎట్లా పనిచేస్తుంది, కాల్ క్వాలిటీ ఎట్లా ఉంది, మైక్రోఫోన్ క్వాలిటీ ఎట్లా ఉంది, అవన్నీ వీడియోలో చూపిస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. ఇది అండర్ 10,000 రూపీస్ రీజనబుల్ ప్రైస్ కాబట్టి చాలామంది అఫోర్డ్ కూడా చేయగలుగుతారు. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ సోనీ WH-CH720N యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్ ఫీచర్ ఉన్న వైర్లెస్ హెడ్‌ఫోన్స్ అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఎప్పట్లాగానే మీకు తెలుసు కదా, సోనీది ప్యాకేజింగ్ సింపుల్ డీసెంట్ ఉంటుంది. ఇదంతా రీసైక్లబుల్ మెటీరియల్స్ యూజ్ చేసేసి వైట్ కలర్ బాక్స్ పైన మీకు సోనీ బ్రాండింగ్ చూడొచ్చు. మోడల్ వచ్చేసి WH-CH720N. ఇక్కడ వైర్లెస్ హెడ్‌ఫోన్స్ది పిక్చర్ కూడా చూడొచ్చు. ఇందులో నాయిస్ క్యాన్సిలింగ్ ఫీచర్ ఉంది, 360 రియాలిటీ ఆడియో సపోర్ట్, ఇంకా 35 అవర్స్ బ్యాటరీ లైఫ్. మల్టీ పాయింట్ అంటే 2 డివైసెస్కి కూడా మీరు కనెక్ట్ చేయొచ్చు. ఇంకా వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ అంటే అలెక్సా బిల్ట్ ఇన్ ఉంది. ఇంకా ఓకే గూగుల్ అని కూడా ఇక్కడ రాసింది. బాక్స్కి బ్యాక్ సైడ్ వేరే ఫీచర్స్ అన్నీ కూడా ఏమేమి ఉన్నాయో ఒకసారి డీటెయిల్గా చూపిస్తాను. లెఫ్ట్ సైడ్లో మీరు పిక్చర్స్ చూడొచ్చు ఎట్లా కనపడుతుంది హెడ్‌ఫోన్స్, ఇంకా బటన్ లేఅవుట్, ఇంకా బటన్స్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ అక్కడ కనపడుతున్నాయి కదా. నాయిస్ క్యాన్సిలింగ్ ఆన్ చేసుకుంటే 35 అవర్స్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది, ఆఫ్ చేస్తే 50 అవర్స్. 3 మినిట్స్ ఛార్జ్ చేస్తే 1 అవర్ ప్లేబ్యాక్ ఉంటుంది టైం, అంటే క్విక్ ఛార్జింగ్ కూడా ఉంది. హ్యాండ్స్ ఫ్రీ ఫోన్ కాల్స్, లైట్ వెయిట్ కంఫర్టబుల్ డిజైన్, హెడ్‌ఫోన్ కేబుల్ కూడా ఇందులో ఉంది ఇంక్లూడెడ్. ఇంకా ఇది నాకు రివ్యూకి వచ్చింది బ్లూ కలర్. ఇందులో వైట్, బ్లాక్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంకా మీకు EQ సెట్టింగ్స్ కస్టమైజేషన్ ఆప్షన్ కూడా హెడ్‌ఫోన్స్ కనెక్ట్ అనే యాప్ ఉంటుంది. అది మీరు మొబైల్లో డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకొని అక్కడ నుంచి మీరు కస్టమ్ EQs ట్యూన్ కూడా చేసుకోవచ్చు. పై కవర్ తీస్తే లోపల ఇంకో బాక్స్ పైన మీకు సోనీ బ్రాండింగ్ ఉండేసి హెడ్‌ఫోన్స్ ఇందులో ప్యాక్ చేసి వచ్చినాయి. ఇక్కడ పైన చూడొచ్చు 1, 2, 3 స్టెప్స్. అది QR కోడ్ స్కాన్ చేస్తే మీరు ఈ హెడ్‌ఫోన్స్ కనెక్ట్ యాప్ డౌన్లోడ్ చేయొచ్చు. అది లేకుండా కూడా మీరు నార్మల్గా కూడా యూస్ చేయొచ్చు. ఇంకోటి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ వచ్చింది. యూస్ చేసే ముందు ఒకసారి చెక్ చేసుకోండి. ఒక 2 కేబుల్స్, ఇంకా అంతే, ఏం లేదు. జస్ట్ ఒక క్లాత్లో నీట్గా అట్లా ప్యాక్ చేసి వచ్చినాయి హెడ్‌ఫోన్స్. ఇది టైప్ C కేబుల్, చాలా పొట్టిగా ఉంటుంది. ఇది యాక్చువల్గా ఒక 1.2 మీటర్ ఇస్తే బాగుండేది. ఇది మాత్రం 1.2 మీటర్ది ఎల్ షేప్ నుంచి స్ట్రైట్గా ఉండే 3.5mm ఆక్స్ కేబుల్. ఇది వైర్డ్ మోడ్లో యూస్ చేయడానికి బాగుంటుంది కేబుల్ క్వాలిటీ. అంటే మీరు వైర్డ్ మోడ్లో 2 డిఫరెంట్ వేస్లో యూస్ చేయొచ్చు, తర్వాత చెప్తాను మీకు. ఇదండి మన సోనీ WH-CH720N వైర్లెస్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలింగ్ ఫీచర్ ఉన్న హెడ్‌ఫోన్స్. ఇవి బాగానే ఉన్నాయి చూడ్డానికి, కానీ 1000X M5 అంత ఫినిషింగ్ లేదు. ప్లాస్టిక్ ఇక్కడ మీరు చూడొచ్చు. మీకు ఎట్లా అనిపించింది ఇది చూసి కామెంట్ సెక్షన్లో రాయండి. హెడ్ బ్యాండ్ పైన కుషనింగ్ అది బాగుంది. ఇంకా 192 గ్రామ్సే వెయిట్ కదా, చాలా లైట్ వెయిట్ అనిపిస్తున్నాయి. ఇక్కడ హెడ్ బ్యాండ్ పైన రైట్ లెఫ్ట్ మార్కింగ్ కూడా చూడొచ్చు. ఇంకా ఇయర్ కప్స్ కంప్లీట్ రొటేట్ అవుతాయి. ఇంకా బ్యాక్ సైడ్ ఇక్కడ ఈ గ్రిల్ ఉంది కదా, అందులో ANC మైక్రోఫోన్ ఉంటుంది. అవతల కప్కి కూడా ఇంకో గ్రిల్ ఉంటుంది. బటన్స్ ఆప్షన్స్ అంటే ఇది వాల్యూమ్ అప్ డౌన్, సాంగ్స్ స్కిప్ చేయడానికి, ప్లే పాజ్కి. ఇంకోటి డెడికేటెడ్ బటన్ ఉంది. యాంబియంట్ మోడ్కి ఇంకా నాయిస్ క్యాన్సిలింగ్ మోడ్కి మీరు స్విచ్ చేసుకోవచ్చు. కుషనింగ్ అది ఓకే, కానీ ఇంకొంచెం బెటర్ ఉండాల్సిందేమో అనిపించింది. అది PU లెదర్ తోటి, మెమరీ ఫోమ్ తోటి ఇదంతా కంప్లీట్ ఇయర్ కప్ రొటేట్ అవుతుంది. లెఫ్ట్ ఇయర్ కప్ పైన కూడా మీకు ఇంకో గ్రిల్ ఉండేసి మైక్ ఉంది. దీనిపైన ప్రైమరీ మైక్, 3.5mm ఆడియో జాక్, ఇంకా టైప్ C పోర్ట్, పవర్ బటన్, ఇంకా బ్లూటూత్ స్టేటస్ ఇండికేటర్, ఛార్జింగ్ స్టేటస్ కూడా అదే చూపిస్తుంది. ఇంకోటి చిన్నగా ఇక్కడ ఒక చిన్న మార్క్ ఉంది కదా లెఫ్ట్ ఇయర్ కప్ పైన. ఈ మార్క్ తోటి మీరు చీకట్లో కూడా లెఫ్ట్ రైట్ ఏదో ఇయర్ కప్ గుర్తుపట్టవచ్చు. మెమరీ ఫోమింగ్ కొంచెం అంటే మంచి లావుగా ఇచ్చి ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఇక్కడ నుంచి మీకు కనపడుతుంది అనుకుంటాను గ్రిల్లోంచి 30mm డ్రైవర్స్ ఉన్నాయి ఇందులో. ఇట్లా కంప్లీట్ ఫ్లాట్ చేసి కూడా మీరు డెస్క్ పైన, టేబుల్ పైన అట్లా పెట్టొచ్చు. హెడ్ బ్యాండ్ కూడా ఆల్మోస్ట్ అన్ని హెడ్ సైజెస్కి ఫిట్ అయ్యేలాగా ఉన్నాయి. ఇప్పుడు నేను మొత్తం సెటప్ చేసుకొని నేను హెడ్‌ఫోన్స్ కనెక్ట్ యాప్ కూడా మొబైల్లో ఇన్స్టాల్ చేసి కొద్దిసేపు టెస్ట్ చేసి అన్ని సాంగ్స్ అన్నీ విని ఎట్లా ఉందో నెక్స్ట్ క్లిప్లో కంటిన్యూ చేస్తాను.
చూసారు కదా ఫ్రెండ్స్, సోనీ 720N వైర్లెస్ హెడ్‌ఫోన్స్‌ది అన్బాక్సింగ్. ఇప్పుడు నా ఎక్స్‌పీరియన్స్ మీతోటి షేర్ చేస్తాను. ఇందులో అన్ని రకాల సాంగ్స్ నేను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్నీ విత్ బేస్ ఉన్నవి, వోకల్స్ ఉన్నవి అవన్నీ టెస్టింగ్ చేశాను. కాల్స్ మాట్లాడాను. ఎవ్రీథింగ్ అంతా నాకు అంటే ఓకే అనిపించింది. 10,000 లోపు కాస్ట్ కదా! సోనీది ఇంకా మంచి ప్రీమియం బిల్డ్ క్వాలిటీ కాబట్టి రగ్గెడ్ ఉండేసి టఫ్ బిల్డ్ క్వాలిటీ ఉంది. డ్యూరబుల్ ఉండేలాగానే ఉన్నాయి. ఈ బ్లూ కలర్ కూడా బానే ఉంది. ఇందులో మీకు వైట్ ఇంకా బ్లాక్ కూడా అవైలబుల్ ఉంటాయి. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చేస్తాను. కానీ నా దగ్గర 1000X M5 ఉన్నాయి కదా! లాస్ట్ నేను ప్రీవియస్‌లీ అన్బాక్స్ చేసినవి. అవి ఇంకా అంతకుముందు సంవత్సరం 1000X M4 కూడా అన్బాక్స్ చేశాను కదా! దాంతోటి కూడా అవి ఇంకా ఉన్నాయి నా దగ్గర. దాంతోటి కంపారిజన్‌లో దీని ప్లాస్టిక్ క్వాలిటీ కొంచెం యావరేజ్ అనిపించింది. అది చాలా ప్రీమియం ఉంటది. అంటే ఇంకా ప్రైస్‌ని బట్టే అది 30,000, 25,000 ఆ రేంజ్‌వి కదా! ఇది ఇంకా 10,000 లోపు కాబట్టి కొంచెం డిఫరెన్స్ ఉండాలని ప్లాస్టిక్ క్వాలిటీ కొంచెం యావరేజ్ అనిపించింది. అంటే అది పక్కన పెడితే అది చాలా ప్రీమియం అనిపిస్తది. ఇది అట్లా లేదు. కానీ మరీ అంత బేకార్ కూడా లేదు. ఓకే అని చెప్పొచ్చు. అయితే వెయిట్ మాత్రం చాలా కంఫర్టబుల్ ఉంది. లైట్ వెయిట్ ఉంది. 192 గ్రామ్సే ఉండేసి మీరు ఎన్ని గంటలు పెట్టుకున్నా గానీ మీకు ఏమి ఇబ్బంది ఉండదు. హెడ్ బ్యాండ్ కూడా అన్ని సైజెస్‌కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అందరికి ఫిట్ అవుతాయి. కంప్లీట్‌లీ అడ్జస్టబుల్ ఉంది. చాలా అంటే ఇందులో మీకు క్లాంప్‌లో టెన్షన్ కూడా అంత లేదు. అంటే మీకు నొక్కి పట్టే అంత లేదు. కాకపోతే కొంచెం సెట్టింగ్ ప్రాబ్లమ్ ఉంటది ఈ ఇయర్ కప్స్‌లో. మీకు ఎండాకాలం టైంలో కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చెవుల పైన మీకు చెమట రావడం స్టార్ట్ అవుతది. అంటే మీకు బ్రీతబుల్ కాదు కదా! ఇది పీయూ లెదర్‌వి. అయితే ఈ మెమరీ ఫోమ్ అది కూడా నాకు 1000X M5 ఇంకా M4వి అనిపించినాయి. ఇది అంత లేదు ఇందులో. ఫోమ్ ఇంకొంచెం బెటర్ క్వాలిటీ ఇయర్ కప్స్ ఇస్తే బాగుండేదనిపించింది. ఇంకా ఇందులో డ్రైవర్ సైజ్ వచ్చి ఇందులో 30 ఉంది. నేను అదే అనుకుంటున్నా. ప్రతి సంవత్సరం డ్రైవర్ సైజు తగ్గుతా ఉంది. ప్రీవియస్‌లీ ఓల్డ్ మోడల్స్‌లో 40 వచ్చేది. ఇప్పుడు నేను 50కి వెళ్తారేమో అని నేను వెయిట్ చేస్తున్నా గానీ వీళ్ళు ఉల్టా 30కి వచ్చేసారు ఇది. 30 డ్రైవర్ సైజ్ కాబట్టి నేను బేస్ పోతదేమో, తగ్గుతదేమో అనుకున్నా. అట్లా ఏం లేదు. బేస్ పంచ్ సాలిడ్ ఉంది. మీకు అంటే వైర్‌లెస్ మోడ్‌లో 20 హెర్ట్జ్ నుంచి మీకు 20 కిలో హెర్ట్జ్ వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఉంది. డ్యుయల్ కనెక్టివిటీ, మల్టీ పాయింట్ కనెక్టివిటీ ఉంది. 2 డివైసెస్ తోటి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా వైర్డ్ మోడ్‌లో మీకు 7 హెర్ట్జ్ నుంచి 20 కిలో హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఉంది. అంటే వైర్డ్ మోడ్‌లో 2 మెథడ్స్ ఉంటాయి యూజ్ చేసేవి. ఒకటేంటంటే మీకు పవర్ దీనిది ఆఫ్ చేసి యూజ్ చేయొచ్చు. అట్లా యూజ్ చేస్తే మీకు అరౌండ్ 30 ఓమ్స్ పైన అట్లా ఇంపిడెన్స్ ఉంటుంది. అంటే మీరు మొబైల్‌కి, హెడ్‌ఫోన్ యాంప్లిఫైర్‌కి కనెక్ట్ చేసినప్పుడు దానిపైన లోడ్ పడ్డట్టు అవుతుంది. ఎందుకంటే డైరెక్ట్ డ్రైవర్ కనెక్ట్ అవుతుంది. అదే యాంప్లిఫైర్ దీన్ని డ్రైవ్ చేయాల్సొస్తుంది. అట్లా కాకుండా పవర్ ఆన్ చేసుకుంటే మీకు 300 పైన ఇంపిడెన్స్ వెళ్ళిపోతుంది. దానివల్ల ఏంటంటే మీరు కనెక్ట్ చేసిన డివైస్ పైన అస్సలు లోడ్ పడకుండా ఇంకా ఎక్స్‌ట్రీమ్ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటది ఆడియోలో. అయితే మీకు పవర్ ఆన్ చేసుకొని యూజ్ చేసుకుంటే బెనిఫిట్ వైర్డ్ మోడ్‌లో అయినా. ఎందుకంటే మీకు క్లారిటీకి క్లారిటీ ఉంటుంది. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ డౌన్ టు 7 హెర్ట్జ్ వరకు మీకు ఎక్స్‌టెండెడ్ లో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఉంటుంది. హైయర్ ఫ్రీక్వెన్సీ సైడ్ 20 కిలో హెర్ట్జ్ అంటే మోర్ దాన్ ఎనఫ్. మీకు కంప్లీట్ ఆడియో స్పెక్ట్రమ్ అంతా కవర్ అవుతుంది. కాబట్టి నా సజెషన్ ఏంటంటే వైర్డ్ మోడ్‌లో యూజ్ చేస్తే మీరు పవర్ ఆన్ చేసి యూజ్ చేయండి. ఇంకా బెటర్ సౌండ్ క్వాలిటీ ఉంటుంది. ఇంకా మీ డివైస్ పైన కూడా లోడ్ పడకుండా ఉంటుంది. ఓవరాల్‌గా దీని సౌండ్ క్వాలిటీ అంటే బేస్ పంచ్ సాలిడ్ ఉంది. వోకల్స్, మిడ్ క్లారిటీ, సింగర్ వాయిస్ అంతా క్రిస్ప్, క్లియర్ ఉంది. ఇంకా ట్రెబుల్ క్వాలిటీ కూడా ఓకే. ఏ ఫ్రీక్వెన్సీ మిస్ అవ్వకుండా అంతా ఎవ్రీథింగ్ కవర్ అవుతుంది. కానీ ఒకటే ఏంటంటే నాకు సౌండ్ స్టేజ్ ఇంకా స్టీరియో విడ్త్ కొంచెం అంటే నారో అనిపించింది. కొంచెం అన్నీ అంటే ఇన్‌స్ట్రుమెంట్స్ అవన్నీ దగ్గరగా ప్లే అవుతున్నట్టు అట్లా. అది కావాల్సుకునే పెడతారనిపిస్తుంది. ఎందుకంటే అన్నీ అవి కూడా సుపీరియర్ క్వాలిటీ ఇచ్చేస్తే ఇంకా 1000X M5 వీళ్ళది కాస్ట్లీ మోడల్ ఎవ్వడు కొనడు. అందరూ ఇదే కొనుక్కుంటారు. అందుకే దానికి దీనికి తేడా ఉండాలని చెప్పేసి వాళ్ళు కొంచెం అంటే సౌండ్ స్టేజ్‌లో కానివ్వండి, స్టీరియో విడ్త్‌లో కొంచెం కాంప్రమైజ్ అయ్యేటట్టు డిజైన్ ఇంకా అంతే అది కంపెనీ స్ట్రాటజీ ఉంటది. అట్లా డిజైన్ చేస్తేనే వాళ్ళ ప్రీమియం మోడల్స్ సేల్ అవుతాయి. అంటే మీరు అది వినకపోతే ఇది ఓకే అనిపిస్తుంది మీకు. అది ప్రీమియం మోడల్‌ది మీరు వినలేదనుకోండి, ఇది ఫస్ట్ టైమ్ యూజర్‌కి సూపర్ ఉందనుకుంటాడు. కానీ అది విన్న తర్వాత అరే దానికి దీనికి మస్తు డిఫరెన్స్ ఉంది కదా అన్నట్టు తెలుస్తది. కాబట్టి మీరు డైరెక్ట్ ఇది కొనేసుకుంటే సాటిస్ఫై ఉంటారు. 1000X M5 లాంటివి కొనుక్కొని ఇది వింటే మాత్రం దానిలాగా లేదని గ్యారంటీగా చెప్తారు. అయితే అది దాని సౌండ్ క్వాలిటీ. ఇంకా గేమింగ్ కంటే కొంచెం స్లైట్ మైక్రో డిలే ఉంటది. వాడొచ్చు, యూజ్ చేయొచ్చు. వీడియోస్ వాచ్ చేస్తున్నప్పుడు లిప్ సింక్ అవుట్ అయ్యేంత డిలే ఏం లేదు. ఇంకా మీకు ఆడియో క్లారిటీ కూడా సూపర్బ్. కాకపోతే రెండే కోడెక్స్‌కి ఎస్‌బీసీ, ఏఎస్సీ కోడెక్ 2 కోడెక్స్‌కే సపోర్ట్ ఉంటుంది. ఎల్డాక్ లాంటిది సపోర్ట్ లేదు. అంటే ఇంక అంతే అది ప్రీమియం మోడల్‌లోనే ఎల్డాక్ సపోర్ట్ ఉంది. ఆడియో కోడెక్స్ అది. మీకు దీని మైక్రోఫోన్ క్వాలిటీ ఎట్లా ఉందో కూడా ఒకసారి వినిపించేస్తాను. దీంట్లోనే మాట్లాడి వినిపిస్తే మీకు దీని ఆడియో క్వాలిటీ ఎట్లా ఉందనేది ఐడియా వస్తుంది. లాస్ట్‌లో ఈ క్లిప్ అయిపోయిన తర్వాత ఎండ్‌లో మైక్ క్వాలిటీ పెడతాను. అయితే ఇదండి మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన
సోనీ WH-CH720N వైర్‌లెస్ యాక్టివ్ నాయిస్ క్యాన్సెలింగ్ హెడ్‌ఫోన్స్‌ది కంప్లీట్ అన్బాక్సింగ్ మీకెట్లా అనిపించింది? నాకైతే 9,990 రూపీస్‌కి ఓకే తీసుకోవచ్చు అనిపించింది. సోనీ ఫ్యాన్స్ అయితే ఇంకా బ్లైండ్‌లీ తీసుకోవచ్చు. సోనీ హెడ్‌ఫోన్స్ ఫ్లాగ్‌షిప్ లెవెల్ లుక్స్ ఉండేసి అంటే ఇంకా పర్ఫార్మెన్స్ అంత లేదు గానీ సాటిస్ఫై అయిపోతారు. అట్లాంటిది కావాలనుకునే వాళ్ళు దీనికెళ్ళొచ్చు. మీరేమంటారు? ఇది 10,000 వర్తా కాదా? మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇంకా అట్లనే మైక్రోఫోన్ క్వాలిటీ నెక్స్ట్ వినిపిస్తాను కదా! అది కూడా విని మీరు మైక్ క్వాలిటీ ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్‌లో రాయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ టైమ్ వీడియో పెట్టినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి. ఇంకో ప్రాడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్. ఇప్పుడు నేను మీకు సోనీ WH-CH720N వైర్‌లెస్ యాక్టివ్ నాయిస్ క్యాన్సెలింగ్ హెడ్‌ఫోన్స్‌ది మైక్రోఫోన్ క్వాలిటీది డెమో ఇస్తాను. ఇప్పుడు నేను నా వాయిస్ ఏదైతే మీరు వింటున్నారో అది దీని బిల్ట్ ఇన్ మైక్రోఫోన్ నుంచే రికార్డ్ అవుతుంది. ఇందులో టోటల్‌గా 3 మైక్రోఫోన్స్ ఉన్నాయి. అన్బాక్సింగ్‌లో చూయించాను గదా! ఇటొకటి చిన్న పైన జాలీలాగా ఉంది గదా! అది ఇటొకటి ఏఎన్‌సీ మైక్రోఫోన్స్. ఇంకోటి నేను అనుకుంటా లెఫ్ట్ సైడ్ పైన ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది. ఈ ఇయర్ కప్ పైన. నేను కొట్టి స్ట్రైక్ చేసి చూపిచ్చేస్తాను. మీకు ఐడియా వస్తుంది. అది బిల్ట్ ఇన్ మైక్రోఫోన్‌ది. సౌండ్ క్వాలిటీ ఇట్లా ఉంది. ఇంకా ఏఎన్‌సీ పెర్ఫార్మన్స్ బావుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సెలింగ్‌ది. బయట మీకు నాయిసెస్, సౌండ్స్ అవన్నీ ఆల్‌మోస్ట్ ఒక 60-65% వరకు కట్ డౌన్ అయిపోతాయి. కాకపోతే నేను పర్సనల్లీ ఏఎన్‌సీ ఫీచర్ అంత నచ్చదు నాకు. ఎందుకంటే అదొక వాక్యూమ్ లాగా చెవులల్లో ఇట్లా లాగినట్టు అదొక ఫీలింగ్ ఉంటది గదా! అది నాకు పెద్దగా నచ్చదు. కాబట్టి నాకు ఏఎన్‌సీ ఫీచర్ ఉన్నా గాని మోస్ట్‌లీ నేనేం జేస్తానంటే ఏఎన్‌సీ ఆఫ్ చేసే యూజ్ చేస్తాను. ఇంకా ఇందులో మీకు యాంబియన్స్ మోడ్ గూడా ఉంది. అంటే మీరు యాంబియంట్ మోడ్ ఆన్ చేసుకుంటే జాగింగ్, వాకింగ్ అట్లా చేస్తున్నప్పుడు, లేకపోతే ఎవరితోటన్నా కన్వర్జేషన్ ఉన్నప్పుడు బయట సౌండ్స్ అవన్నీ వినడానికి గూడా యాంబియంట్ మోడ్ ఆన్ చేసుకొని మీరు వినొచ్చు. అయితే ఇదండి దీని WH-CH720N'ది బిల్ట్ ఇన్ మైక్రోఫోన్‌ది ఆడియో క్వాలిటీ. మీకెట్లా అనిపించింది దీని ఆడియో క్వాలిటీ? మీరు కామెంట్ సెక్షన్‌లో రాయండి.